నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను క్రాంతి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలో ఎలాంటి లక్షణాలు కనపడతాయి? వయసుతో పాటు ఇలాంటి సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయా? మరోవైపు కరోనా స్ట్రెయిన్ అంటూ భయపడుతున్నారు. ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వాళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబితా గారు. సబితా గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సబితా గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు మనం చూస్తూ ఉంటాం, చాలా మందికి తెలియదు వాళ్ళకి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. జనరల్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వేరేవైతే మనకి బయటపడిపోతాయి. కానీ ఇవి కొన్ని ఇంటర్నల్ గా ఉంటాయి కాబట్టి అవి చాలా మంది గుర్తించలేకపోతూ ఉంటారు. సో అసలు అవి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఉన్నాయని ఎలా గుర్తించాలో చెప్పండి. ఓకే, పైల్స్ అనగా రెక్టల్ వాల్స్ లో ఉన్నటువంటి వారికోసిటీ ఆఫ్ వెయిన్స్, అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వెయిన్స్. ఈ వెయిన్స్ ఉబ్బటం వల్ల వచ్చినటువంటి సిమ్టమ్ పైల్ అనేది ఎన్లార్జ్డ్ వెయిన్, సరౌండింగ్ టిష్యూ అండ్ ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ, ఇవన్నీ కలిపి ఒక లార్జ్ మాస్ లాగా ఫామ్ అయిపోయి అది ఇంటర్నల్గా ఉండి ఉండవచ్చు, ఎక్స్టర్నల్గా ఉండి ఉండవచ్చు. అంటే ఇంటర్నల్ పైల్ స్టార్టింగ్ స్టేజెస్. ఈ యొక్క ఇంటర్నల్ పైల్ ఉన్నప్పుడు కొంతమందిలో సిమ్టమ్స్ కనిపించవచ్చు, కొంతమందిలో జస్ట్ వెరీ రేర్ ఆన్ అండ్ ఆఫ్లో వచ్చేటువంటి పెయిన్ లేదా కాన్స్టిపేషన్, అంటే మోషన్ మూవ్మెంట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్నల్ పైల్ ఉన్నప్పుడు చాలామంది ఈ యొక్క పీరియడ్లో దాన్ని గ్రహించరు. అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాతనే యూజువలీ సిమ్టమ్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో పైల్స్ అనేది ఈ యొక్క మాస్ లాంటి టిష్యూ, అంటే వెయిన్తో పాటు సరౌండింగ్ ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ ఉండడం వల్ల కొద్దిపాటిగా పెయిన్ ఉన్నప్పటికీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్లో సిమ్టమ్స్ అనేది ఏమీ కనిపించవు. అలాగే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పైల్, అంటే మోషన్ మూమెంట్, అంటే స్టూల్ పాస్ చేసిన తర్వాత కానీ బిఫోర్ కానివ్వండి మీకు ఈ యొక్క మాస్ అనేది బయటికి రావడం లేదా ఇంటర్నల్ మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు కొద్దిగా పెయిన్ సివియర్గా కనిపించడం, డ్యూరింగ్ స్టూల్ అంటే మోషన్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపటిగా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్లో మీకు ఈ యొక్క మాస్ అనేది బయటికి రావటం, అది తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా మూవ్మెంట్ కాకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో ఈవెన్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ లేదా బ్లడ్, అంటే ఊజింగ్ బ్లడ్ అనేది కూడా మనకి థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో కనిపిస్తుంది. ఈ యొక్క పైల్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది యూజువల్లీ మేనేజ్మెంట్, అంటే మీ యొక్క డైట్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి లేదా ఇంటేక్ ఆఫ్ వాటర్, కొంతమందిలో వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉండడం వల్ల కూడా సివియర్ కాన్స్టిపేషన్తో ఈ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ వాటర్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది ప్రొసీడ్ అవుతున్నప్పుడు అది కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో మాత్రం సివియర్ పెయిన్ అండ్ కూర్చోలేకపోవడం, లాంగ్ స్టాండింగ్ కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉండటం, అలాగే బ్లీడింగ్ రెక్టం, అంటే ఈ యొక్క బ్లడ్ ఊజింగ్ అనేది ఎంత సివియర్గా కొంతమందికి తెలియకుండానే ఉంటుంది, అంటే వాళ్లకు అనీమిక్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అయిపోతాయి. అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ 7-8కి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో యూజువల్లీ పెయిన్లెస్ పైల్స్ కూడా కనిపిస్తుంటాయి. సో బట్ ఊజింగ్ రెక్టమ్, అలాంటి పేషెంట్స్లో అనీమిక్ సిమ్టమ్స్, అంటే బ్లడ్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం, ఇతర కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడం అనేది కూడా కనిపిస్తూ ఉంటాయి. సో పైల్స్ అనేది ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక, దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక నెక్స్ట్ ఫిషర్, ఫిస్టులా, ఈ యొక్క సెకండరీ కాంప్లికేషన్స్. బట్ యూజువలీ కాంబినేషన్ ఆఫ్ పైల్స్ అండ్ ఫిషర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ పైల్స్ అండ్ ఫిస్టులా కూడా ఉండవచ్చు. సో ఇక్కడ మనకి ఫిషర్ అనేది లాంగిట్యూడినల్ కట్ ఇన్ ద రెక్టల్ వాల్, అంటే మనకి ఈ యొక్క రెక్టంలో పైల్స్ డెవలప్ అయినప్పుడు, చాలా ఎక్కువగా వాపుకు గురైనప్పుడు ప్రెషర్ సిమ్టమ్ వల్ల కానివ్వండి లేదా హార్డ్ స్టూల్ వల్ల కానివ్వండి, దర్ ఇస్ లాంగిట్యూడినల్ కట్ అండ్ లాట్ ఆఫ్ పెయిన్. అంటే ఈ పెయిన్ అనేది డే లాంగ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో గాజు పెంకులు కుచ్చుకున్నట్టుగా ఉండటం లేదా ఇంపాక్టెడ్ స్టూల్ ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క ఫిషర్ అనేది అన్బేరబుల్ పెయిన్ హోల్ డే, అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కాకుండా హోల్ డే కూడా మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది పేషెంట్స్కి. సో ఇలాంటి ఫిషర్ సిమ్టమ్స్ కూడా మనకి హోమియోపతి ట్రీట్మెంట్తో చక్కగా పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిస్టులాలో మనకి
చీముగడ్డ లాగా ఫామ్ అయిపోవడం, అక్కడ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అలాగే ఉండిపోతూ ఉంటుందో అక్కడ ఫామ్ అవ్వడం, చీముగడ్డ లాగా ఫామ్ అవ్వడం, లేదా యానస్ ఇరువైపులా ఈ యొక్క చీముగడ్డ ఫామ్ అవ్వడం. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఎక్స్టెండ్ అయినప్పుడు, అంటే ఇది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ఆటో ఇమ్యూన్ పేషెంట్స్లో ఈ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఫిస్టులా డెవలప్ అయ్యే అవకాశం. ఫిస్టులా ఇస్ కెనాల్ బిట్వీన్ రెక్టమ్ ఆర్ యానల్ కెనాల్ టు అవుట్ సైడ్ టిష్యూ ఆర్ సమ్ అదర్ కెనాల్, అంటే యూరినరీ ట్రాక్ట్ కానివ్వండి లేదా రెక్టల్ వాల్ కానివ్వండి. ఫిస్టులా అంటే ఒక కెనాల్ లాగా ఫామ్ అయిపోయి ఆ వూండ్ అక్కడ పస్ డెవలప్ అయిపోవడం, ఆ యొక్క పస్ ఆర్ వాటరీ డిశ్చార్జ్ అనేది ఈ యొక్క చీముగడ్డ నుంచి యూజ్ అవుతూ ఉండడం. ఈ యొక్క ఫిస్టులా డెవలప్ అయిన తర్వాత యూజువల్లీ చాలామంది పేషెంట్స్లో, అంటే యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడైతే పైల్స్ ఫిషర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగకపోతే ఇది ఫిస్టులాకి దారితీస్తుంది. ఈ యొక్క ఫిస్టులా అనేది కొంతమందిలో 2 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కెనాల్ ఫామ్ అవ్వటం. దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈవెన్ సర్జరీ అనేది ఇక్కడ ప్లే రోల్ చేయదు. అంటే ఫిస్టులాలో మీకు అబ్సెస్ ఫార్మేషన్ అనేది ఎంత ఎక్స్టెండెడ్ ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీకు సర్జరీ కూడా ట్రీట్మెంట్ అనేది పూర్తిగా అవ్వదు. ఈవెన్ పైల్స్ స్టేజ్లో కూడా ఈవెన్ ఒకవేళ వెయిన్ మీకు కట్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పటికీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కారణం వచ్చేసి మనకి సివియర్ కాన్స్టిపేషన్ ఆర్ క్రానిక్ కాన్స్టిపేషన్, మెనీ ఇయర్స్ నుంచి కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళల్లో ఈ యొక్క పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్కి గల కారణాలు ఏంటి అనేది చూసుకొని రూట్ లెవెల్ నుంచి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిపేషన్తో వచ్చినటువంటి సిమ్టమ్ కాబట్టి ఫస్ట్ కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇక్కడ మనకి కాన్స్టిపేషన్కి వచ్చేసి ఒబిసిటీ కారణమై ఉండవచ్చు, లైఫ్ స్టైల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఫుడ్లో లేకపోయి ఉండవచ్చు. ఇవి మేనేజ్మెంట్ పార్ట్లో ట్రీట్మెంట్ జరిగిపోతుంది. బట్ ఈవెన్ దెన్ సివియర్ కాన్స్టిపేషన్లో ట్రీట్ అవ్వని పక్షంలో కొన్ని కేసెస్లో, అంటే అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానివ్వండి, ఇక్కడ మనకి లార్జ్ ఇంటెస్టైన్స్లో వాపు గురవడం వల్ల, ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది తక్కువ అవడం వల్ల సివియర్ కాన్స్టిపేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనకి డ్యూడినల్ అల్సర్ నుంచి ఇంటెస్టైనల్ కొలైటిస్ లైక్ అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి, లేదా ఇక్కడ పెద్ద పేగులలో ఏదైనా గ్రోత్ ఉండడం, సింపుల్ నాట్ ఓన్లీ కార్సినోమా, సింపుల్ అడినోమాస్ కానీ ఎనీ ట్యూమర్స్ కానివ్వండి ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్. హలో డాక్టర్లు, ఇప్పుడు మీరు చెప్పారు అంటే మీ ఆహారపు అలవాట్లలో వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కానీ పీచు పదార్థాలు తక్కువగా ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని. కానీ మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి సమస్యలు. మీరు డయాబెటిక్ పేషెంట్స్ మీరు ఆబ్వియస్గా అది అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కానీ చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటారు? యూజువలీ నవడేస్ చిన్న పిల్లల్లో మనకి ఎక్కువగా హైపోథైరాయిడ్ పేషెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. సో హైపోథైరాయిడ్లో కూడా మీకు ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోవటం, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వటము, దానివల్ల కూడా సివియర్ కాన్స్టిపేషన్ గురవడం. సో ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో, ఈవెన్ నాన్ హైపోథైరాయిడ్ పేషెంట్స్ అంటే హైపోథైరాయిడ్ లేని వాళ్ళల్లో కూడా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళ యంగర్ ఏజ్ గ్రూప్, అంటే యూజువల్లీ రెక్టల్ వాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కొంతమందిలో ఈవెన్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్లో కూడా మనకి ఇది కనిపించే అవకాశం ఉంటుంది. సో నవడేస్ 5 to 6 years to 9 years యంగ్ చిల్డ్రన్లో కూడా మనకి సివియర్ కాన్స్టిపేషన్ విత్ పైల్స్ ప్రెజెంటేషన్ మన క్లినిక్లో చాలా మంది కనిపిస్తున్నారు. సో దిస్ ఈస్ మేబీ హైపోథైరాయిడ్ అనేది ఒకటి డిటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సివియర్ కాన్స్టిపేషన్ ఎందువల్ల వస్తుంది అనేది సింపుల్ స్కాన్స్ అలాంటివి చేసుకొని డయాగ్నోసిస్ అనేది చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది హోమియోపతిక్ సింపుల్ డ్రగ్స్తోని, సింపుల్ మెడిసిన్స్తోని మనకి ఈ యొక్క సివియర్ కాన్స్టిపేషన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే ఎందుకు కాజెస్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి? అంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు, ఏముందిలే వాటర్ తాగితే ఇలాంటి సమస్య తగ్గుతుందని, చాలా అవగాహన లేకపోవడం కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో మీరేమంటారు? ఎలాంటి? బికాస్ పైల్స్ ఇస్ ఇంటర్నల్గా సిమ్టమ్స్ డెవలప్ అవుతూ వస్తాయి. అది 3rd stage 4th stage వస్తే కానీ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ కనిపించవు. సో ఇంటర్నల్గా పైల్స్ డెవలప్ అవుతున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానీ వాటర్లో కానీ మేనేజ్ చేస్తూ కాన్స్టిపేషన్ లేకుండా, అంటే హార్ట్ స్టూల్ లేకుండా వాళ్ళు మేనేజ్ చేసినట్టయితే కనుక పైల్స్కి యూజువలీ 75% పేషెంట్స్లో జస్ట్ వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం, లేదా హైపోథైరాయిడ్ ఉండడం, ఒబిసిటీ, కొంతమంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ యొక్క సివియర్ కాన్స్టిపేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, కొంతమందిలో అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్,
పూర్తిగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గడం, ఇలాంటి పేషెంట్స్లో ఇవన్నీ మేనేజ్ చేసినట్టయితే కనుక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పైల్స్ని మనం మేనేజ్ చేయొచ్చు. బట్ సెకండరీ టెర్షరీ పైల్స్ లేదా ఫిషర్ సిమ్టమ్స్ లేదా ఫిస్టులా సిమ్టమ్స్ డెవలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మేనేజ్మెంట్ విత్ మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెడిసిన్స్ లేకుండా మీకు స్టూల్ సాఫ్ట్ ఉన్నప్పటికీ కొంతమందిలో ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కూడా రెక్టల్ వారికోసిటీ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ వెయిన్స్ అనేది ఎన్లార్జ్ అవ్వడం, దానివల్ల ఇంపాక్షన్ ఆఫ్ స్టూల్ అంటే స్టూల్ మూమెంట్ అనేది సరిగ్గా లేకపోవడం, దాని ప్రెషర్ సిమ్టమ్ వల్ల మీకు ఎక్కువగా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ గా ఇది హెరిడిటరీగా ఏమైనా వస్తుందా అండి? అంటే పేరెంట్స్ కి ఉంటే పిల్లలకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అట్లా రావడం ఏమైనా ఉంటుంది? హైపోథైరాయిడ్ genetically predisposed conditions are varicose veins and hypothyroid. Both are the causes for constipation. సో మీకు జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో పేరెంట్స్లో ఉన్న వాళ్ళలో పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ కూడా పేరెంట్స్లో ఉంటే పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మూల కారణం వచ్చేసి రెండు కూడా ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది కాబట్టి, బట్ యూ కెన్ మేనేజ్ విత్ ద ఎక్సర్సైజ్ అండ్ ఇన్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఫైబ్రస్ ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక హార్డ్ స్టూల్ లేకుండా ఉన్నట్టయితే ఏదైతే మూల కారణం అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉందో దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మరి కరోనా వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? యూజువల్లీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఉన్న వాళ్ళలో కరోనా జిఐటి ట్రాక్ట్ ఎఫినిటీ అనేది తక్కువ ఉంది. కరోనా సిమ్టమ్స్ ఎక్కువగా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా అనేది సివియారిటీ ఆఫ్ సిమ్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఈవెన్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉన్నటువంటి కరోనా కొంతమందిలో హెవీగా వామిటింగ్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడం, సివియర్ లూజ్ మోషన్స్ అవ్వడం, అలాగే బ్లీడింగ్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటే ఎక్కడైనా కానీ బ్లీడింగ్ స్పాట్ ఉన్నట్టయితే కనుక బ్లీడ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బ్లీడింగ్ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది కరోనా వచ్చిన వాళ్ళల్లో ఈ యొక్క బ్లీడింగ్ని తగ్గించడానికి మందులు ఉన్నాయి. దానికి ఈ యొక్క మెడిసిన్స్ తీసుకున్నట్టయితే బ్లీడింగ్ తగ్గించుకోవడం చాలా అవసరం. బట్ కరోనా సిమ్టమ్స్ డెవలప్ అయిన వాళ్ళల్లో రెస్పిరేటరీ సిమ్టమ్స్ స్టార్టింగ్ స్టేజెస్లోనే కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇమ్యూనిటీ డెవలప్ అయితే కనుక ఈ యొక్క కోవిడ్ సిమ్టమ్స్ కూడా మనకు చాలా వరకు కొంతమందిలో ఏసిమ్టమాటిక్ ఉంటుంది, కొంతమందిలో సిమ్టమ్స్ అనేది చాలా సివియర్గా వెళ్ళిపోతుంది, కొంతమందిలో లంగ్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి లంగ్ ఎఫినిటీ డెవలప్ అయిపోయిన తర్వాత when there is opacity in the lung tissue అంటే మనకి లంగ్స్లో ఈ యొక్క కోవిడ్ సిమ్టమ్స్ డెవలప్ అయిపోయిన తర్వాత బ్రెత్లెస్నెస్ డెవలప్ అవ్వడము లేదా ఈ యొక్క ఫ్లమ్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత దీని ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చాలా పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వెన్ దిస్ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చినట్టయితే కనుక మీకు హోమియోపతిలో కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా చక్కగా ఈ సిమ్టమ్స్ అనేది కంట్రోల్ అవ్వడం చూస్తూ ఉన్నాం. సో అలాంగ్ విత్ యువర్ నార్మల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ యూ కెన్ ఆల్సో గో ఫర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఆల్సో. అండ్ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి లేదా రాకుండా ఉన్న వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఆ సిమ్టమ్స్ అనేది సివియారిటీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కరోనా స్ట్రెయిన్ అంటున్నారు, అది చాలా ఇంకా సివియర్గా ఉండొచ్చు అని భయపెడుతున్నారు. అసలు దాంట్లో ఉన్న నిజాలు ఏంటి చెప్పండి. యూజువల్లీ కోవిడ్లో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. అంటే కొంతమందిలో ఏదైతే ప్రీడిస్పోజ్ కండిషన్ ఆఫ్ ఆస్తమా కానీ లేదా కొంతమందిలో లంగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉన్న వాళ్ళలో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు డిఫరెంట్ స్ట్రెయిన్ వస్తుంది, దాని యొక్క సివియారిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ యొక్క మనం ఇంతవరకు ఆ సిమ్టమ్స్ అనేది చూడలేదు. ఈవెన్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్ కూడా మనకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ కంటే కూడా వేరే బ్లీడింగ్ డిసార్డర్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ యొక్క బ్లీడింగ్ డిసార్డర్స్ రాకుండా ముందే మనకి లైఫ్ స్టైల్ పెంచుకోవడం, లైఫ్ స్టైల్లో మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ వీటితో కూడా మనకి బ్లీడింగ్ డిసార్డర్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. బట్ వన్స్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్ సిమ్టమ్స్, కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో క్లాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈవెన్ పల్మనరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కూడా థ్రోంబోఎంబోలిజం, ఇవన్నీ మనం ముందు జాగ్రత్తగా దీన్ని కంట్రోల్ చేసినట్టయితే కనుక సివియారిటీని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
ఓకే, అంటే జనరల్ గా కరోనా రాకుండా కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ అప్ చేసుకోవడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే, దాని గురించి కొంచెం అంటే ఎలా ఉంటుందండి ఈ ఈ యొక్క సిమ్టమ్స్ ఏవి డెవలప్ కాకముందే మీరు ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మీ కాన్స్టిట్యూషన్ రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీ యొక్క ఇమ్యూనిటీ బూస్టప్ అయిపోయిన తర్వాత మీకు కోవిడ్ వచ్చినప్పటికీ దాని సివియారిటీ అనేది ఉండదు, ఎక్స్టెన్షన్ టు లంగ్స్ అనేది లేకుండా చేస్తాం. స్టార్టింగ్ సిమ్టమ్స్ అంటే మీకు కోల్డ్ సిమ్టమ్ డెవలప్ అయినప్పుడు అంటే స్మెల్, లాస్ ఆఫ్ స్మెల్ ఇలాంటివి డెవలప్ అయినప్పుడు కూడా మీకు హోమియోపతి ట్రీట్మెంట్తోని లంగ్ ఎఫినిటీకి వెళ్లకుండా చూసే అవకాశం ఉంటుంది. అండ్ బిఫోర్ దాట్ ఆల్సో అంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేసినట్టయితే కనుక విత్ అవర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ మీకు కోవిడ్ సిమ్టమ్స్ అసలు ఒకవేళ ఎక్స్పోజ్ అయినప్పటికీ మీకు ఆ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమాటిక్ ఉంటున్నారు, కొంతమంది ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు అలాంటి స్టేజ్ని తీసుకురావచ్చు. యూజువల్లీ మా దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ ఆల్రెడీ అండర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళలో వీ హ్యావ్ సీన్ అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పటికీ ఆ యొక్క సివియారిటీ అనేది లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టప్ అయింది కాబట్టి మా యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోని వాళ్ళకంత సివియారిటీ లేదు, లంగ్స్ ఎఫినిటీ కూడా చాలా తగ్గింది. ఓకే డాక్టర్, ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూజువల్లీ కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అయిపోయి ఉంటుంది. అది ఒక 3 months to 6 months మనకి ఆ యొక్క ఇమ్యూన్ అనేది అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు కోవిడ్ మీకు ఆ యొక్క సిమ్టమ్స్ డెవలప్ కాకుండానే ఉండే అవకాశం ఉంటుంది. బట్ వెరీ ఫ్యూ కేసెస్లో కొంతమందిలో అంటే పల్మనరీ ఫైబ్రోసిస్ కానివ్వండి, పాస్ట్ హిస్టరీ ఆఫ్ టీబీ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా కొంతమందిలో పాస్ట్ హిస్టరీ ఆఫ్ పల్మనరీ ఎంబాలిజం అంటే బ్రాంకైఎక్టేసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్తో కూడినటువంటి ప్రాబ్లం పాస్ట్ హిస్టరీలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క ఇన్ఫెక్షన్ ప్రొలాంగ్ అయ్యి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్ మాత్రం కొంచెం కాషియస్గానే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 2 months సిటీ చెస్ట్ చేయిస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మీకు కంట్రోల్ అయిందా లేదా, అలాగే లంగ్ కెపాసిటీ అనేది మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎనీ పేషెంట్స్ విత్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ టీబీ, పాస్ట్ హిస్టరీ ఆఫ్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఇలాంటి కేసెస్ మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కోమార్బిడిటీస్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, కొంతమందిలో హార్ట్ సిమ్టమ్స్ అంటే ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసిన వాళ్ళల్లో ఆ యొక్క సిమ్టమ్స్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోవడం, దాన్ని కూడా కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే కోవిడ్ రాకుండా ఉండటానికి హై ప్రోటీన్స్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత కూడా హై ప్రోటీన్స్ తీసుకుంటే త్వరగా క్యూర్ అవుతారు అని చెప్తున్నారు. ఈ హై ప్రోటీన్ అంటే ఎంత మోతాదులో తీసుకోవాలనేది ఎవరికీ క్లారిటీ లేదు. సో దాని గురించి మీరు చెప్పండి. ఒకవేళ తీసుకోవాలన్నా వాట్ ఈస్ ద ప్రాపర్ ప్రొసీజర్ ఏంటి చెప్పండి. యూజువల్లీ కోవిడ్ అనేది ఒక వైరస్, ఇట్ ఈస్ అ ప్రోటీన్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు అవర్ టిష్యూస్ అండ్ ఆక్యుపైయింగ్. సో మన బాడీలో ఒకవేళ ప్రోటీన్ హై కంటెంట్ ఉన్నట్టయితే కనుక దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ చాలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ జస్ట్ టు అవాయిడ్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ కోవిడ్ రీప్లేస్ చేయకుండా మన బాడీలోనే ప్రోటీన్ కంటెంట్ హై ఉంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా అంత ఈజీగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రోటీన్స్ అనేది మనకి అన్ని రకాలుగా దొరుకుతుంది. నౌడేస్ వీఆర్ గెటింగ్ ఇన్ ఆల్మండ్స్ ఆర్ యానిమల్ ప్రోటీన్ కానివ్వండి, లేదా నార్మల్గా తీసుకునేటువంటి లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎక్కువగా విటమిన్ సి తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క కోవిడ్ని చాలా ఈజీగా మనం ఫైట్ చేసే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ అలాంగ్ విత్ వెజిటబుల్ ప్రోటీన్. అందులో మనకు వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ అంటే మనకి యానిమల్ ప్రోటీన్లో వచ్చేసి మీట్ వస్తుంది, రెడ్ మీట్ లేదా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే కూడా మీకు ఈ యొక్క సిమ్టమ్స్ అనేది తగ్గే అవకాశం. డాక్టర్, జనరల్గా మనకి ఫిస్టులా అనేసరికి అది చాలా మేజర్ ప్రాబ్లము, అది కంపల్సరీ దానికి సర్జరీ తప్ప ఇంకొక మార్గం లేదు అని అంటూ ఉంటారు. మరి అలాంటి అంత సివియర్ ప్రాబ్లంకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఓన్లీ మెడిసిన్స్తో దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పూర్తిగా క్యూర్ చేస్తున్నాం. ఫిస్టులాని మినిమం 3rd stage 4th stage అంటే వెరీ లార్జ్ ఫిస్టులాస్ ఆల్సో వీఆర్ గివింగ్ 100% క్యూర్. ఇక్కడ మనకి ఏంటి అంటే ఫిస్టులాని ఒకవేళ సర్జరీ చేసినప్పటికీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ 75 to 95% కేసెస్లో చూస్తుంటాం. మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వకుండా
అక్కడ ఉన్నటువంటి పెరియానల్ యాబ్సెస్ని మనం క్యూర్ చేస్తూ, అంటే డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది వాళ్ళకి. ఎవ్రీ డే వాళ్ళకి పస్ డిశ్చార్జ్ కానీ వాటరీ డిశ్చార్జ్ కానీ ఈ యొక్క సబ్స్టెన్సెస్ లోపల ఇంటెస్టైన్లో ఉన్నటువంటివి డిశ్చార్జ్ అయిపోతూనే ఉంటాయి. సో అక్కడ మనకి ఓపెనింగ్ అనేది ఉండి, అంటే రెక్టల్ వాల్ నుంచి యానస్ నుంచి ఇరువైపులా ఏ పొజిషన్లో అయినా ఉండవచ్చు. ఈ యొక్క ఓపెనింగ్ నుంచి డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్గా ఉండేది ఫస్ట్ కంట్రోల్ చేస్తూ, లోపల ఉన్నటువంటి ఈ యొక్క కెనాల్ ఏదైతే మనకి స్పేస్ ప్రొవైడ్ అయిందో విత్ ఇన్ఫెక్షన్, ఆ యొక్క దాంట్లో కూడా టిష్యూ డెవలప్ అయ్యేటట్టు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఈ యొక్క సింపుల్ మెడిసిన్స్తోనే పూర్తిగా, ఈవెన్ సర్జరీ ఆల్సో కెనాట్ గివ్ యూ కంప్లీట్ ట్రీట్మెంట్. ఇక్కడ మనం పూర్తిగా దీన్ని క్యూర్ చేసిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. బట్ ఇట్ విల్ టేక్ లాంగర్ ట్రీట్మెంట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టిష్యూ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క టిష్యూని పూర్తిగా మనం రీప్లేస్ చేసి ఆ యొక్క వూండ్ని పూర్తిగా కవర్ చేసేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో దీనికి రెగ్యులర్గా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఉంటుంది, ఫిస్టులోగ్రామ్ అని. అది చేపిస్తూ ఎంతవరకు కవర్ ఉంది అని చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు యూజువలీ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే, ఫిస్టులా డెవలప్ అయ్యే పేషెంట్స్లో వచ్చేసి మనకి డయాబెటిక్ పేషెంట్స్ విత్ ఫిస్టులా, అంటే ఒకసారి సర్జరీ చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం డయాబెటీస్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ హీలింగ్ పవర్ అనేది కొంచెం తగ్గడం వల్ల మళ్ళీ ఆ యొక్క వూండ్ అనేది మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే టీబీ ఆర్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి స్ట్రెప్టోకాకల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. పూర్తిగా మొత్తం కేసుని క్లోజ్ చేసి ఆ యొక్క వూండ్ని కూడా మొత్తం క్లోజ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే డాక్టర్, ఫణీంద్ర గారు కాల్ చేస్తున్నారు. ఫణీంద్ర గారు. హాయ్ అండి, చెప్పండి సమస్య ఏంటి? యాక్చువల్గా నాకు రీసెంట్ డయాగ్నోసిస్ లో ఐబిడి అని తెలిసారండి. ఓకే, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంట. ఓకే, బట్ నేను టాబ్లెట్లు వాడుతున్నాను, నాకైతే ఏమీ క్యూర్ కనపడట్లేదు. హోమియోపతిలో ఐబిడి రిలేటెడ్ ఏదన్నా సొల్యూషన్ ఉందా? సొల్యూషన్స్ ఉన్నాయండి. అవునమ్మా, ఇరిటబుల్ బౌల్ డిసీజ్ కి హోమియోపతిలోనే ట్రీట్మెంట్ ఉంది. మీకు యాంటాసిడ్స్ తోని కానివ్వండి, లేదా వేరే అలోపతిక్ డ్రగ్స్ అంటే యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీకు ట్రీట్మెంట్ జరగదు. ఇరిటబుల్ బౌల్ డిసీజ్ సంథింగ్ ఇరిటబిలిటీ సైకోసమాటిక్ డిసార్డర్, అంటే మీ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా అక్కడ చాలా ప్లే రోల్ చేస్తూ ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ డిజీజ్ ఒకవేళ క్యూర్ చేసుకున్నట్టయితే కనుక మీకు అనీమిక్ సిమ్టమ్స్, అబ్జార్ప్షన్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. రెగ్యులర్ మూవ్మెంట్ ఆఫ్ బౌల్స్ వల్ల, అంటే దేర్ ఇస్ లాస్ ఆఫ్ వాటర్ సివియర్లీ, అంటే రెగ్యులర్గా డయేరియా, కాన్స్టిపేషన్ ఇవి ఆల్టర్నేట్గా జరుగుతూ మీ యొక్క ఇంటెస్టైనల్ ట్రాక్ట్ని చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని అందుకే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము. ఈ యొక్క ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి పూర్తి క్యూర్ మనకు హోమియోపతిలో ఉంది. మీ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తూ దీన్ని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుందమ్మా. మరి నియరెస్ట్ క్లినిక్ వచ్చినట్టయితే కనుక ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు ఈ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా ఇది సివియర్ కేసెస్లో మనకి ఈ సర్జరీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వస్తాయి ఇవి? యూజువలీ ద కాజ్ వచ్చేసి మనకి క్రానిక్ కాన్స్టిపేషన్ని ట్రీట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక ఆ ప్రెషర్ సిమ్టమ్ ఓవర్ ద వెయిన్స్ ఇన్ ద రెక్టల్ వాల్, అంటే ఆ వెయిన్స్ మీద ప్రెషర్ పడుతూనే ఉన్నప్పుడు అవి ఎన్లార్జ్ అవ్వడం, అవి ప్రొట్రూడ్ అవ్వడం, రెక్టల్ వాల్ నుంచి ప్రొట్రూడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఆ ప్రొట్రూడ్ అయిన మాస్ని వాళ్ళు కట్ చేసి తీసినప్పుడు, సర్జరీ చేసినప్పుడు అగైన్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దెర్ ఇస్ ప్రెషర్ డెవలప్ అయిపోయి మళ్ళీ రెక్టల్ వాల్లో మళ్ళీ ఆ వెయిన్, ఆ సరౌండింగ్ టిష్యూ అనేది ఫామ్ అయిపోయి మళ్ళీ ప్రొట్రూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాజ్ వచ్చేసి సివియర్ కాన్స్టిపేషన్. ఈ యొక్క కాన్స్టిపేషన్కి కాజ్ ఏంటి చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇది పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఫిషర్లో కూడా దెర్ ఇస్ అ లాంగిట్యూడినల్ కట్, అంటే దెర్ ఇస్ ఆల్వేస్ డ్యామేజ్ టు ద టిష్యూ ఇన్సైడ్. అక్కడ మీకు అగైన్ సేమ్ సిమ్టమ్, సివియర్ కాన్స్టిపేషన్, హార్డ్ స్టూల్, దానివల్లనే మీకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది కేసెస్లో ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో మనకి సివియర్ కాన్స్టిపేషన్ ఉండకపోవచ్చు. వాళ్ళకి వచ్చేసి డయేరియా, అంటే మూమెంట్ ఆఫ్ మోషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. పర్ డే 7 to 8 times వాళ్ళు రెగ్యులర్గా
బబుల్ మూమెంట్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇరిటేట్ అయిపోతుంది. అంటే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది మీకు ఇరిటేట్ అయిపోయి అక్కడ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇరిటబుల్ బవల్ డిజీజ్లో సాఫ్ట్ స్టూల్ ఉన్నప్పటికీ మీకు ఇవన్నీ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కాజ్ వచ్చేసి ఇరిటబుల్ బవల్ డిజీజ్. దీన్ని క్యూర్ చేస్తేనే మీకు పైల్స్ దగ్గర వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లేదా ఫిషర్ డెవలప్ అయ్యే ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిస్టులా అనేది వెరీ లార్జ్ వూండ్ ఆర్ పెరియానల్ యాప్సెస్ వాట్ వి సే, పస్ ఫిల్డ్ యాప్సెస్ ఇన్ ద అనల్ కెనాల్. సో రెక్టల్ నుంచి యానల్ వరకు కూడా మీకు ఇక ఇన్ఫెక్షన్ అనేది సివియర్గా ఉండడం వల్ల దేర్ ఇస్ అ డ్యామేజ్డ్ టిష్యూ, అంటే కొద్దిపాటి టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ పూర్తిగా అల్సర్ లాగా ఫామ్ అయ్యి మీకు పస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఇమ్యూనిటీ బూస్ట్ చేసి ఆ యొక్క ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీటెడ్గా రాకుండా చేస్తేనే అది పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే జనరల్గా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే డయాబెటీస్లో మీకు ఆల్కహాలిజం విల్ ఇంక్రీజ్ యువర్ షుగర్ లెవెల్స్. అలా మీకు బాడీలో ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక హీలింగ్ పవర్ తగ్గిపోతుంది. హీలింగ్ పవర్ తగ్గినప్పుడు ఈ ఫిస్టులా ఇవన్నీ కూడా మీకు అవి క్లోజ్ అవ్వడం కష్టం అవుతుంది. సో ఆల్కహాలిజం కానీ ఈవెన్ ఇన్ సిగరెట్ స్మోకింగ్ మీకు ఎంబాలిజం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వెన్ యూ గో ఫర్ స్మోకింగ్ తీసుకున్నప్పుడు మీకు బ్లడ్లో క్లాటింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, థిక్నెస్ ఆఫ్ బ్లడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క క్లాత్స్ డెవలప్ అయినప్పుడు కూడా బాడీలో ఉన్నటువంటి చేంజెస్ అంటే మీకు థ్రోంబో ఎంబాలిజం ఫామ్ అవ్వడం, హార్ట్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వడం, అలాగే వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ డ్యామేజ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. బికాస్ దట్ ఈస్ ఇమ్యూన్ సిస్టమ్. అక్కడ మీకు షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా హీలింగ్ పవర్ ఆఫ్ ఎనీ వూండ్ తగ్గిపోతుంటుంది. సో ఆల్కహాలిజం కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఈ యొక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కానీ అవి కంట్రోల్ చేసి స్టాప్ చేస్తేనే మీకు ఇవి ఇంకా ఎక్కువగా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, జనరల్లీ ప్రొఫెషనలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. కొంతమంది కంటిన్యూస్గా అబ్నార్మల్ షిఫ్ట్స్లో మనం చూసి సాఫ్ట్వేర్లో కానివ్వండి, లేకపోతే అదర్ కస్టమర్ సపోర్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు త్రూ అవుట్ ద డే పడుకుంటారు అండ్ ఆల్ ద నైట్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వీటి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్తోని ఒక పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిస్టులో ఆల్రెడీ డెవలప్ అయిన కేసెస్లో మీకు చాలా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల, అంటే 7 to 8 hours ఒకే ప్లేస్లో కూర్చొని ఉండే పేషెంట్స్లో చాలా ఎక్కువ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. బికాస్ దెర్ ఇస్ అగైన్ ప్రెషర్ సిమ్టమ్ ఓవర్ ద రెక్టల్ వాల్. అక్కడ ప్రెషర్ ఎక్కువగా డెవలప్ అయిపోవడం వల్ల ఈవెన్ ఇన్ డయాబెటిక్ అండ్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి పేషెంట్స్లో, ప్రెగ్నెన్సీలో కూడా మనకు ప్రెషర్ ఓవర్ ద రెక్టల్ వాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా ఈ యొక్క పైల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల డెవలప్ అయ్యేటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ప్రొఫెషనల్లీ 7 to 8 hours ఒకే ప్లేస్లో కూర్చునే పేషెంట్లో కూడా ఈ ఫిస్టులా కానీ పైల్స్ కానీ డెవలప్ అయ్యే అవకాశం 70 to 80 times ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఒకే ప్లేస్లో కూర్చోకుండా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం స్టార్టింగ్ అనుకున్నట్టే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ అండ్ ఫుడ్ ఇంటేక్ అండ్ వాటర్ ఇంటేక్, ఇవి ఫస్ట్ మేనేజ్మెంట్ కేసెస్. ఇవి మేనేజ్ చేస్తూ ఉంటే పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ మేనేజింగ్ వెన్ ద పేషెంట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఫిస్టులా స్టేజ్, అది అక్కడ వచ్చే వరకు మాత్రం రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. మెడిసిన్స్తోనే దాన్ని ఆ వూండ్ని క్లోజ్ చేసే అవసరం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మంచి సలహాలు ఇచ్చారు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్డ్.